శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 మే 13వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32లో విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మను గూర్చిన విషయం ఇందులో మనము చూడగలం. ప్రవక్త అయినటువంటి సమూయేలు ఈ విధంగా చెబుతున్నాడు: బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని. వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారికి దేవుడు నూతనమైన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది దేవుడు ఇవ్వడం జరుగుతుంది. తండ్రి కాలం పోయాది, క్రీస్తు కాలము పోయాది. ఇప్పుడు మన మధ్య జరుగుచున్న కాలం పరిశుద్ధాత్మ కాలం. నేటి క్రైస్తవ సమాజములో స్త్రీ అయినా పురుషుడైనా తప్పనిసరిగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకోవలసినటువంటిదే. పరిశుద్ధాత్మ అనేది లేకపోతే బైబిల్ చెబుతుంది మీరు నా వారు కాదు అని. కావున పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తిని సత్యమయున్న క్రీస్తులో చక్కగా నడిపించగలుగుతుంది. సత్యం ఎవరు అనగా యేసుక్రీస్తే. యేసుక్రీస్తులో మనము నడవాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే దేవుని బిడలగా మనమెంతగా దైవ సన్నిధిలో విధేయత కలిగి మనం ఉండగలుగుతాము. ఆ దేవాతి దేవుని ఆత్మ అభిషేకం మన మీద జరగగలుగుతుంది. బైబిలు గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేయగలిగాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగివచ్చెను అని మొదటి సమూయేలు 16:13లో చూడగలం. దావీదు మీద సమూయేలు లోకానుసారమైన నూనెను కుమ్మరించెను గాని పరిశుద్ధాత్మ ఆయనలో పరలోక సంబంధమైన నూనెను కుమ్మరించడం మనం చూస్తూ ఉంటున్నాము. మనను అభిషేకించువాడు ప్రభువే. పాత నిబంధన కాలమందు దావీదు రాజుగా అభిషేకించబడగలిగాడు. బాప్తిస్మమిచ్చే యోహాను కూడా అన్నాడు, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అని మత్తయి 3:11లో చూడగలం. నిజమే, మన దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది మనకిచ్చువాడై ఉంటున్నాడు. యోహాను యొక్క కాలం మొదలుకొని ఈరోజు వరకు పరిశుద్ధాత్మను గురించినటువంటి మాటలు శక్తివంతంగా లోకములో వినబడుతూ ఉంటున్నది. అయితే ఎవరు కానీ పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన కలిగిన వారి ఈ రోజుల్లో లేకపోతున్నారు. అందుకే నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. ఎప్పుడు మన విధేయత కలిగి, ఎప్పుడు మన పరిశుద్ధత కలిగి ఉండగలుగుతామో ఆ పరిశుద్ధత వారి మీద ఉండడం జరుగుతుంది. సత్యమైన క్రీస్తులో వారు నడిపింపబడి నిజ క్రైస్తవులుగా భూమి మీద ఉండటానికి, అటువంటి శ్రేష్టమైన జీవితం ద్వారా గొప్ప దీవెన దేవుని నుండి పొందటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. మోషే మీద దేవుని అపరిమితమైన అభిషేకం అనేది ఉండగలిగాది. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మ పాలు ఆ 70 పెద్దల మీదకి రావడం మనం చూస్తున్నాము. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారంతా ప్రవచించిరి గాని మళ్ళీ ప్రవచించలేదు అని సంఖ్యాకాండం 11:25లో చూడగలం. అనగా మోషే సంపూర్ణమైనటువంటి ఆత్మ అభిషేకాన్ని పొందుకున్నటువంటి వాడు. అందుకే లక్షలాది మంది ప్రజలను అరణ్యములో చక్కగా నడిపించినటువంటి వ్యక్తిగా మనము చూడగలం. మోషే తన చేతులను యెహోషువ మీద ఉంచినప్పుడు అభిషేకము యెహోషువ మీదికి రాగలిగాది. అతడు జ్ఞానాత్మతో నింపబడగలిగాడు. ఆ అభిషేకము యొక్క శక్తి కనాను దేశమందలి 7 రాజులను
31 మంది రాజులను జయించి కనాను దేశముని ఇశ్రాయేలులకు పంచిపెట్టడం అనేది మనము వాక్య భాగములో మనము చూడగలము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ అనేది మనలో ఉంటే తప్పనిసరిగా శక్తివంతమైన కార్యాలు అది మన మధ్యన జరిగించి మన కంటికి చూపించడం అనేది కూడా జరగగలుగుతుంది. కావున ఈ కడవరి రోజుల్లో మనకు దేవుని యొక్క ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువు మీద కూడా ఇదే అభిషేకం అనేది ఉండగలిగాది. దేవుడు ఆయనకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించేనని యోహాను సువార్త 3:34లో కూడా మనము చూడగలము. దేవుని యొక్క బిడలైన మనం దేవుని అడగడము ద్వారా దేవుడు తప్పనిసరిగా సహాయం చేసేవాడు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతునుని వాగ్దానించి మాట ఇచ్చిన దేవుడు మనం అడగడము ద్వారా దేవుని యొక్క నూతన బలం, శక్తి, నూతన వరములు, ఆయన కృపా వరములు కూడా మనము పొందుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ కడవరి దినములలో దేవుని యొక్క సంపూర్ణమైన ఆత్మ అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి మనము జీవించిన వారం కాగలిగినట్లయితే, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడగలుగుతారో వారు దేవుని కుమారులు అని బైబిల్ చెబుతున్నది. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఈ భూమి మీద నీవు జీవించాలి. అప్పుడే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు కుమార్తెకు అవసరమైనది ఏదైతే ఉన్నదో ఎరిగిన దేవుడు తగిన కాలములో మనకిస్తూ మనల్ని ఎంతో సంతృప్తిపరుస్తూ నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించు దేవుడై ఉంటున్నాడు. ప్రార్థన. మంచి యేసయ్య, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, మీ ఎదుట మేము విధేయత కలిగిన వ్యక్తులుగా ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా తండ్రి మీ ఆత్మ అభిషేకం అనేది మా మీదికి రావడం జరుగుతుంది. ఆ సంపూర్ణ ఆత్మ అభిషేకం మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డ మీద తండ్రి మీరు కుమ్మరింపచేసి మీరే తండ్రి ఆత్మ ద్వారా ప్రతి బిడ్డను ఆదరింపచేసి మీరు నడిపించుకొనమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.